అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. నిన్న మంగళగిరిలో త్రిపుల్ ఆర్ కన్వెన్షన్ హాల్‌లో మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన కార్యకర్తలకు అంటే క్రియాశీలక కార్యకర్తలకు 2014 నుండి ఇప్పటి వరకు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సుమారు 300 మంది కార్యకర్తలకు 2 రోజుల క్రితం నుండి ఫోన్‌లు రావడం జరిగింది. మంగళగిరిలో మీటింగ్ ఉంది. మీరు తప్పనిసరిగా హాజరవ్వాలని. దాన్ని అనుసరించి నిన్న ఉదయం సుమారు 200 మందికి పైగా నాతో పాటు నా సహచర కార్యకర్తలందరూ కూడా నేను మీటింగ్‌లో అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఈ మీటింగు గురించి ఎలా జరిగింది? ఏంటి? ఇవేం అడిగారు? ఏం చెప్పారని చాలామంది స్నేహితులు ఫోన్ చేసి అడుగుతున్నారు. దీని మీదట ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. గతంలో వైజాగ్‌లోనే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు సమావేశాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు ఒక నియోజకవర్గం నుంచి ఒక ఐదుగురు, ఆరుగురు అలాగా పిలిచి అక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారితో సేనతో సేన అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే, అంటే పవన్ కళ్యాణ్ గారి మాటలో దీని ఉద్దేశం ఏమిటంటే, మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్. అంటే పార్టీలో మెంబర్‌షిప్ తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళని లీడర్లుగా ఎలా తయారు చేయాలి అనేది ఒక సుదీర్ఘమైన కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సేనతో సేన అని క్యాడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టారనమాట. ఈ పిఠాపురం నియోజకవర్గంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని మన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ సేనతో సేనాని క్యాడర్ ట్రైనింగ్ వర్క్షాప్ మొత్తం మన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారి నిర్దేశకత్వంలోనే జరిగింది. మొదట మార్నింగ్ సెషన్ అంతా మన పార్టీ పుట్టిన దగ్గర నుంచి 2019 వరకు ఏ పోరాటాలు చేశాం వాటన్నిటి గురించి ఒకరు వివరించడం జరిగింది. అదేవిధంగా 2019 నుండి 2024 వరకు మన పార్టీ చేపట్టిన కార్యక్రమాలు సాధించిన విజయాల గురించి కూడా మరొక వక్త వివరించడం జరిగింది. తర్వాత ఎలక్షన్ అనంతరం నుండి ఇప్పటి వరకు మన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అలాగే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరిగిన అభివృద్ధి గురించి కూడా అక్కడ కొంతమంది వివరించడం జరిగింది. తర్వాత మన పార్టీలో ఉన్న వివిధ విభాగాల గురించి వివరించడం జరిగింది. అందులో ముఖ్యంగా వీర మహిళా విభాగం నుండి ఒక వీర మహిళ వచ్చి వీర మహిళా విభాగం యొక్క ప్రాముఖ్యత, దానికి మన జనసేన పార్టీ ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి సోదరి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జనసేనలో ఉన్న మరొక విభాగం సేవాదళ. ఈ సేవాదళ గురించి కూడా ఒకరు చాలా వివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా మన పార్టీ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమైన పర్యావరణ పరిరక్షణ గురించి కూడా ఒక వక్త చాలా వివరంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత మన పార్టీలో మరొక ముఖ్య విభాగమైన లీగల్ సెల్ నుండి ఒక లాయర్ గారు అసలు పోలీస్ కేసు పెడితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ కేసు ఎందుకు పెడతారు, మనకి ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి ఉన్న రైట్స్ ఏంటి, తర్వాత మన విధులు ఏంటి, ఇవన్నీ కూడా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇవన్నీ కూడా లీగల్ సెల్ నుంచి ఒక లాయర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయవచ్చు, పోటీ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, నామినేషన్ ఎలా వేయాలి, ఇవన్నీ కూడా మరొక వక్త చాలా సవివరంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత మాకు ఒక ప్రింటెడ్ పేపర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక ప్రింటెడ్ పేపర్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక 10 రకాల ప్రశ్నలు ఇచ్చారనమాట. అసలు మీ వెర్షన్ ఏంటి, సమాజం పట్ల మీకున్న మీ అభిప్రాయం ఏంటి, సమాజంలో మీ పాత్ర ఏమిటి, అదేవిధంగా ఈ పార్టీలో మీరు ఎందుకు ఆకర్షితులయ్యారు, ఈ పార్టీలో ఉన్న రకరకాల విభాగాల్లో మీరు ఏ విభాగం నుండి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు, అలాంటివి 2 విభాగాలను మనల్ని సెలెక్ట్ చేయమనడం జరిగింది. ఆ 2 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని కింద వివరం కూడా రాయమనడం జరిగింది. ఈ రకంగా అందరూ కూడా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ రామ్ తాళ్ళూరు గారు మాట్లాడుతూ, ఈ సేనతో సేనాని అనే కార్యక్రమం ప్రారంభించాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దీన్ని మేము ఆచరణలో పెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం, ఈ సేనతో సేనాని అనే కార్యక్రమం మన పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలతోటే ప్రారంభించడం మేము చాలా సంతోషిస్తున్నామని రామ్ తాళ్ళూరు గారు చెప్పడం జరిగింది.
అయితే ఈ శానతో శానన అనే కార్యక్రమం మన పిఠాపురంతోటే స్టార్ట్ అవ్వడం మన పిఠాపురం వాసులుగా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. చివరిలో మన కార్యకర్తలను మీకున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే తెలియజేయండి అని మండలం నుంచి ఇద్దరిని మాట్లాడమనడం జరిగింది. అయితే ఒక మండలం నుంచి ఇద్దరు మాట్లాడడం, అందరూ కూడా ఆ సమస్యలను సపోర్ట్ చేయడం వల్ల రామ్ తాళూరు గారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేపర్ ఇచ్చి మీ సమస్య ఇందులో రాసి డ్రాప్ బాక్స్లో వేయమనడం జరిగింది. చాలామంది రాసి డ్రాప్ బాక్స్లో వేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడికి రావడం కాదు, నేనే మీ పిఠాపురం నియోజకవర్గం వచ్చి 1-to-1 మాట్లాడి మీ సమస్యలు ఏమున్నా సరే, ఎటువంటి సమస్య అయినా సరే నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను సార్ట్అవుట్ చేయడం ఖచ్చితంగా నా విధి అని చెప్పడం జరిగింది. ఫైనల్గా శానతో శానాని అనే ఈ కార్యక్రమం మీద నేను అవగాహన చేసుకున్న విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుండి నేటి వరకు ఒకే మాట తరచుగా అంటూ ఉంటారు, నాది 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం అని. ఎవరైతే ఏ కార్యకర్త అయితే ఆయనతో పాటు ఆ రోజు నుంచి 25 ఏళ్ల పాటు కృషిగా, ఓర్పుగా, పట్టుదలగా ఎవరైతే ప్రయాణం చేయగలరో వాళ్ళనే తాను వేస్తున్న వివిధ రకాల విభాగాల్లో భాగస్వామ్యాలు చేద్దామని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నట్లుగా నాకైతే అనిపించింది. నిన్న మాకు ఇచ్చిన పేపర్లో కూడా ఆ విభాగాలను చూజ్ చేసుకోమనడం జరిగింది. ఎవరైతే ఏ విభాగంలో ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎవరైతే ఏ విభాగంలో పట్టుదలగా పనిచేస్తారో వాళ్ళకి ఆ విభాగాన్ని అప్పచెప్పి ఆ విభాగంలో భాగస్వాములు చేయాలనుకున్నది ఆయన ఆలోచనగా నాకు అనిపించింది. ఇకపై ఈ శానతో శానాని అనే కార్యక్రమాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తామని నేను మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది. జై జనసేన, జై హింద్.